రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు పెద్ద ఎత్తున ప్రశ్నలకు దారి తీస్తుంది. అదేమిటంటే ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఒక అక్రమ వలసదారు అయిన సోనాలి ఖాతున్ అనే ఒక మహిళ, ఆమెకు 8 ఏళ్ల కుమార్తె సైతం ఉంది. బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి రీసెంట్ గా నిర్వహించిన ఎవిక్షన్ డ్రైవ్ లో వీళ్ళిద్దరిని కూడా బంగ్లాదేశీయులని గుర్తించి వాళ్ళ సొంత దేశానికి తిప్పి పంపించేసి, అయితే ఈ కేసుపై కపిల్ సిబల్ అండ్ సంజయ్ హెగ్డేలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఒక ప్రెగ్నెంట్ మహిళను మీరు ఏ విధంగా తిప్పి పంపుతారు? ఇది మానవతా దృక్పథంతో ఇలాంటి వాటిని చూడాల్సి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు అక్రమ వలసదారులని తిప్పి పంపించడం ఏంటి అని వీళ్ళు పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు సైతం ఇలాంటి వాటిని మీరు మానవతా కోణంలో చూడాలి. వాళ్ళను బంగ్లాదేశ్ కు తిప్పి పంపారు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా కూడా తీసుకువచ్చి వాళ్లకు ఉచితంగా ప్రసవం సైతం చేయించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి అని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దీన్ని బట్టి చూసుకుంటే బంగ్లాదేశీయులను తిప్పి పంపించకుండా ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే వాళ్ళను మానవతా కోణంలో ఇక్కడే ఉంచాలి అనే విధంగా ఈ తీర్పు ఉంది. దీనిపై చాలా మంది చాలా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.